డేట్ వచ్చేసి November 17. సో లేచింగా నేను ఈ మధ్య రోజు జిమ్కి వెళ్తున్నా. జిమ్కి వెళ్ళే ఉంది క్రియేటిన్ తాగుతా. సో దీని బ్రాండ్ తెలియదు కానీ నేను ఈ పొపేస్ అని ఉంటుంది, మనం చిన్నప్పుడు చూస్తాం. సో ఈ పొపేస్ అనే దానిలో ఉన్నా. సో ప్రతిరోజు జిమ్కి వెళ్ళే ముందు ఒక 5 mg అనేది ఇలా క్రియేటిన్ తీసుకొని దాని తర్వాత ప్రోటీన్ పౌడర్ ఉంటుంది. సో నాకు క్యాప్చినో అంటే బాగా ఇష్టం. సో అందుకని ఈ క్యాప్చినో ఫ్లేవర్డ్ ప్రోటీన్ పౌడర్ తీసుకున్నా. సో ఒక 1 scoop జిమ్కి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తాను. సో మా జిమ్లోకి వెళ్ళి వర్కౌట్ చేస్తూ ఇది అవుతా. సో నేను ఒక 3 months స్టార్ట్ చేశాను. సో క్రియేటిన్ రిజల్ట్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి. సో ఇదైతే జస్ట్ మనకి ప్రోటీన్ ఇంటేక్ వస్తుంది కాబట్టి చూద్దాం. సో ఇప్పుడైతే మనకి కిందికి వెళ్ళి మా జిమ్ ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ గో. సో ఇప్పుడు మనం ఇంకా జిమ్ షూస్ వేసుకొని జిమ్కి వెళ్ళిపోదాం. సో బేసికలీ నాకు ఒక 12 షూస్ ఉన్నాయి. సో నేను జిమ్కి వెళ్ళటం మాత్రం ఎప్పుడు ఈ రెడ్ కలర్ షూస్ ప్రిఫర్ చేసుకుంటాను. సో ఇవన్నీ మిగతా 11 షూస్ కూడా నేను వెయిట్ని వదలకుండా న్యాయం చేస్తాను. సో మోస్ట్లీ అన్నీ వేసుకొని ట్రై చేస్తాను. సో అలాగే మన దగ్గర నెంబర్ ప్లేట్లు ఉన్నాయి. సో మనం ఒక కార్ అమ్మేసాం కాబట్టి ఆ కార్ నెంబర్ ప్లేట్లు ఇక్కడ ఉన్నాయి. సో ఈ క్యాన్సిల్ చేయించాలి. సో ఇంకా షూస్ వేసుకొని వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మన కార్ ఇక్కడ పార్క్ చేసి ఉంటాం. ఆ బ్లూ కలర్ ఎలా అంటారు. సో అన్ఫార్చునేట్లీ ఆ కార్ అమ్మేసాం. సో ఆ కార్ గురించి మాట్లాడదాం ఒక 2 minutes. ఆ కార్ గురించి ఎందుకు అమ్మాము, ఎవరికి అమ్మాము, ఎంతకు అమ్మాము అది మాట్లాడదాం. సో మన కార్లో ఎక్కిన తర్వాత ఆ కార్ గురించి మాట్లాడదాం. సో అసలు నేను కార్ ఎలా అమ్మాను, ఎవరికి అమ్మానో వీడియోలో చెప్తాను. మామూలుగా మనకి ఈ కార్స్ మామూలుగా డీలర్షిప్స్ కాకుండా మనకి అదర్ ఆప్షన్ ఏంటంటే ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో మన కార్ సెల్ చేయొచ్చు అనమాట. నేను మామూలుగా నిజం చెప్పాలంటే నేను నాగరాకి వెళ్ళి కొన్నాను. సో ఎవరన్నా నా పాత వీడియో చూసుంటే ఆ వీడియోలు చెప్పాను ఆల్రెడీ. నేను 3,750 or 3,800 పెట్టుకున్నానంటే ఇండియన్ కరెన్సీ అని తెలియదు కానీ ఫుల్ చలి పుడుతుంది. అప్పుడు 3,800 పెట్టి కొన్నాను. అక్కడ కొనిన తర్వాత మామూలుగా ఎప్పుడన్నా వెహికల్ కొనిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనం దానికి ఫస్ట్ ఇన్సూరెన్స్ పే చేయాలి. ఇన్సూరెన్స్ పే చేసిన తర్వాత దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే కొంచెం ట్యాక్స్ కట్టాలి. సో నాకు తెలియక నేను అప్పట్లో చాలా ఎక్కువ ట్యాక్స్లు కట్టేసామని. బేసికల్లీ $500 అంటే 13% ఆఫ్ ద వెహికల్ పర్చేస్ కాస్ట్ మనం కట్టాలి. సో నాకు తెలియకుండా నేను పాత కారాలన్నింటికి నేను ట్యాక్స్ కట్టుకుంటూ వచ్చాను. సో నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే నీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ట్యాక్స్ కట్ డౌన్ చేయడానికి. అంటే నువ్వు $1,000 కొన్నా లెటర్ తీసుకెళ్ళచ్చు. అది దానికన్నా ఇంకో ఆప్షన్ ఏంటంటే మా ఫ్రెండ్ రీసెంట్గా చెప్పారు. వాళ్ళు 3 cars కొన్నారంట వాళ్ళ రూమ్లో. సో వాళ్ళందరూ గిఫ్ట్ అని చెప్పారంట. అంటే ఎలా ఎంత కొన్నా అంటే నేను కొనలేదు గిఫ్ట్ అని చెప్పేసరికి వాళ్ళకి ట్యాక్స్ పడలేదంట. సో నాకు చాలా షాకింగ్ అనిపించింది. అసలు ఇది ముందే తెలుసుంటే నేను కనీసం ఒక $2,000 సేవ్ చేసుకున్నాను ఇప్పుడు దాకా. కానీ ఎవరికన్నా ఫ్యూచర్లో ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే ఈ ఐడియా ఫాలో అవచ్చు అనమాట. ఆల్రెడీ ఎంత పర్చేస్ చేశారంటే నాకు గిఫ్ట్ అని చెప్తే వాళ్ళు 10 cents ఎంతో చాలా తక్కువ ప్రైస్ తీసుకుంటారని వాడు చెప్పాడు. సో నాకైతే చాలా మంది ఆప్షన్స్ వచ్చారనమాట. ఒక 100 to 120 మెసేజెస్ వచ్చాయి కార్ పర్చేస్ చేద్దాం అని చెప్పేసి. సో నేను కావాలని నేను కొనింది 3,800 కదా, నేను ఒక 5,500 ప్రైస్ పెట్టాను. ఎందుకంటే మనం అంత ప్రైస్ పెడితే వాళ్ళు బార్గెన్స్ వస్తారని చెప్పేసి. సో నేనేమనుకున్నానంటే లాస్ట్కి 4,000కి ఎంత ఎక్కువ వచ్చినా అమ్మేద్దాను. ఫైనల్లీ ఒక అమ్మాయి వచ్చింది, గుజరాతీ సంథింగ్. సో ఆ అమ్మాయి 4,100 కొనింది. బేసికల్లీ నాకు ఎలా అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే నేను ఆ కార్తో నాకు చాలా హెల్ప్ చేసింది ఆ కార్. సో నేను దాన్ని అమ్ముదాం అనుకోవాలి, బేసికల్లీ నాతో పాటే ఉంచుకుందాం అనుకున్నా. కానీ మా దాంట్లో మెయిన్లీ పార్కింగ్ ఇష్యూ ఉంది. సో ఆ పార్కింగ్ ఇష్యూ వల్ల ఇంకా అమ్మాల్సి వచ్చింది. ఎందుకంటే పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ లేదు, బయట పెడితే ఫైన్స్ వస్తాయి. సో అట్లానే యూజ్ చేయట్లేదు కదా అని చెప్పేసి ఇంకా తక్కువకైనా కానీ 4,100కి అమ్మేశాను. సో అమ్మేసిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళకి మనకి సంబంధం లేదు. మనం జస్ట్ ఒక సైన్ పెట్టి ఇవ్వాలి. ఒక మనకి ఉండేది వెహికల్ ఓనర్షిప్ ఉండేది, ఆ ఓనర్షిప్ సైన్ పెట్టి చేస్తాను. ఇంకా వాళ్ళకి మనకి సంబంధం లేదు. సో ఇప్పుడు ఏం చేస్తాం, జిమ్కి వెళ్దాం. జిమ్కి వెళ్ళే దారిలో ఒక చిన్న బ్యాంక్లో చిన్న పని ఉంది. సో ఇవాళ సండే కాబట్టి మనకి బ్యాంక్ లోపల పని లేదు, జస్ట్ మనం బ్యాంక్లో మనీ డిపాజిట్ చేస్తాం. సో మీరు చూడొచ్చు అసలు ఏటీఎంస్ ఎలా ఉంటాయని చెప్పేసి. మా సిటీ చాలా చిన్నది, అంటే పీటర్బో అంటే చాలా బుడ్డగా ఉండిద్ది అనమాట. నీకు లిటరలీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని 10 minutes లోపల వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు ఏటీఎంస్కి వెళ్ళేసి అసలు ఏటీఎం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇంతవరకు ఎప్పుడు బ్యాంక్ ఏటీఎం ఎప్పుడు చూపిలా. ఇక్కడ ఉండే 3-4 బ్యాంకులు కాబట్టి చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. మా డౌన్ టౌన్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం డౌన్ టౌన్కి వెళ్ళేసి ఏటీఎంలో మనీ డ్రా చేసుకొని దాని తర్వాత మనం డైరెక్ట్గా ఇంకా జిమ్కి. సో బేసికల్లీ మా ఏటీఎంకి వెళ్ళే ముందు మా ఇంటికాడ నుంచి డ్రైవ్ చాలా దారుణంగా ఉంటుంది. ఇలా ఒక చిన్న సందులో నుంచి అలా మెయిన్ రోడ్కి రావాలి. బేసికల్లీ నేను చాలా స్లోగా డ్రైవ్ చేస్తాను, మరి ఎక్కువ స్పీడ్ డ్రైవ్ చేయం కాబట్టి సో 0 to 100 చాలా క్విక్ వెళ్ళిపోయింది. సో బేసికల్లీ నేను ఎప్పుడు ఎక్కువ ఓవర్ స్పీడింగ్ ఏం చేయను. కానీ సో నేను చాలా మంది రీసెంట్ టైమ్స్లో కాల్స్ చేస్తారనమాట. ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ మా పేరెంట్స్ అయినా కానీ మా ఫ్రెండ్స్ అయినా కాల్ చేసి, అయ్యో బాబాయ్ ఓపీపీ
ఈ ఓపీపీ లెక్క అంటే ఉంటారు. సో బేసికలీ నాకు ఈ ఓపీపీ అలాంటి అసలు నచ్చరు, ఎందుకంటే కుప్పలు తప్పలు ఫైన్లు వేశారు. సో ఏదో ఒక వీడియోలో నాకు వచ్చిన ఫైన్ అన్ని చూపిస్తాను. సో మన ముందే ఓపీపీ వెళ్తాడు చూసావా, సో పోలీస్. సో వాళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ నువ్వు కానీ ఓవర్ స్పీడింగ్ కానీ. సో రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకరు ఫోన్ పట్టుకొని నొక్కుతున్నాడు అనమాట. బేసికల్లీ అలా పట్టుకొని నొక్కుతున్నప్పుడు ఓపీపీ చూసారంటే మనకి $600 ఫైన్ వేస్తారు, 6 డిమెరిట్ పాయింట్స్ అండ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు ఒకవేళ నువ్వు కానీ తప్పు చేసావని ప్రూవ్ అయ్యి ఫైన్ కడితే. సో బేసికలీ ఈ ఓపీపీ వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఫైన్లు పడినా మేనేజ్ చేసుకోవచ్చు, కానీ డిమెరిట్ పాయింట్స్ లైసెన్స్ మీద ఉంటే మనకి ఇన్సూరెన్స్ రైజ్ అయ్యింది, అలాగే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకటి లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయింది అలాగే. సో అందుకని ఎప్పుడైనా ఓపీపీ వాళ్ళు కనిపిస్తే చాలా జాగ్రత్త డ్రైవ్ చేయాలి, ఓవర్ స్పీడింగ్ అసలు వెళ్ళకూడదు. సో నేను చెప్తా అంటే నాకు ఫోన్ చేసినప్పుడల్లా ఒకటే క్వశ్చన్ అడుగుతారు, ఇలా ఖలిస్తాన్ అని చెప్పేసి హిందూస్కి ఖలిస్తాన్కి ఒక చిన్న ఫైట్ జరుగుతుంది, ఇండియన్స్కి ఆ ఖలిస్తాన్ అనే వాళ్ళకి. సో మీకు ఏం ఇంపాక్ట్ ఉంటుందా అని అడుగుతారు. బేసికల్లీ మా సిటీలో బేసికల్లీ అందరికి చాలా పనులు ఉంటాయి, ఎవరు అలా పనులన్నీ వదిలేసుకుని బయటకు వెళ్ళరు. సో నేను ఎప్పుడు ఇండియన్ జెర్సీ ఉన్నది వేసుకొని తిరుగుతాను, జాకెట్ వేసుకుని వెళ్తే ఎప్పుడన్నా బయటకు వెళ్ళేటప్పుడు. నాకైతే ఎప్పుడు అనిపించలేదు, మోస్ట్లీ ఎక్కువ ఉండేదే ఇండియన్స్ తక్కువ మంది ఉంటారు ఇక్కడ. సో అలాంటి చిన్న చిన్న వాటికి ఫైట్స్ ఏం జరగవు. నాకైతే ఇప్పుడు అసలు ఆ ఖలిస్తాన్ ఉంటారు, బేసికల్లీ మా సిటీలో కూడా మంది ఉంటారు దానికి సపోర్ట్ చేసేవాళ్ళు, కానీ ఎక్కువ బయటపడరు, ఎందుకంటే బయటపడితే వాళ్ళందరినీ ఒకలా చూస్తారు కాబట్టి. సో అందుకని అలాంటి ఇష్యూస్ ఏముండవు. సో ఇప్పుడు మనం అయితే ఏటీఎంకి వెళ్తాం. ఇది ప్రాపర్ డౌన్ టౌన్ అనమాట, మా పీటర్బోర్ సిటీ మొత్తానికి డౌన్ టౌన్. చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది. మరీ పెద్ద పెద్ద డౌన్ టౌన్ బిజీ మీరు చూడొచ్చు, రోడ్డు అంతా ఖాళీగానే ఉంటుంది. ఇప్పుడు డౌన్ టౌన్లో ఎంత ఖాళీగా ఉంటుంది మీరు చూసారు, ఏ సిటీ డౌన్ టౌన్ అన్న. సో బేసికల్లీ ఇది ఇల్లీగల్ పార్కింగ్. ఇక్కడ పార్కింగ్ చేస్తే మామూలుగా ఫైన్ వేస్తారు, అక్కడ నో సిగ్నల్ ఉంది కదా, కానీ మనం జస్ట్ ఒక 2 minutes సో బ్యాంక్లో డిపాజిట్ చేసుకొని వస్తాం. సో మోస్ట్ ప్రాబబ్లీ ఫైన్ వేయకపోవచ్చు. మామూలుగా సాటర్డే సండే ఎక్కడ పెట్టినా పార్కింగ్ ఫ్రీ మా సిటీలో. అన్ఫార్చునేట్లీ నేను కూడా పార్కింగ్ ఎన్ఫోర్స్మెంట్లో రన్ చేస్తాను కాబట్టి కొంచెం ఫైన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. కార్ ఎక్కడ పెడితే ఫైన్ వచ్చింది, ఎక్కడ పెడితే ఫైన్ మా సిటీ మొత్తం మోస్ట్లీ తెలుసు. సో దగ్గర కొంచెం చేంజ్ ఉంది, ఒక $140. సో జస్ట్ ఏటీఎంలోకి వెళ్ళి మన అకౌంట్లో డిపాజిట్ చేసుకొని దాని తర్వాత మనం జిమ్కి వెళ్ళిపోదాం. ఇలా క్యాష్ చేతిలో ఉంటే ఊరుకోకుండా వేస్ట్ అయిపోతుంది. సో $140 అంటే బయట కూడా సేఫ్ కాదు. సో అందుకని మనం ఏటీఎంలోకి వెళ్ళి డిపాజిట్ చేసుకొని దాని తర్వాత మనం జిమ్కి వెళ్తాం. సో నేనైతే ఇప్పుడే డిపాజిట్ చేశాను. సో అన్ఫార్చునేట్లీ నేను బ్యాంక్ చూపిద్దాం అనుకున్నాను కదా. సో ఇవన్నీ మొత్తం ప్లాజాల్లో ఉంటాయి, ఇలా బుడ్డ షాపులు. సో మీరు ప్రాపర్ డౌన్ టౌన్లోనే ఇంత తక్కువ ట్రాఫిక్ ఉందంటే ఇంకా మా సిటీలో ఒక టైం వచ్చేసరికి రోడ్డు మీద ఎవరు జనాలు తిరగరు అనమాట, మొత్తం ఎంటీ అయిపోద్ది. అందుకే నాకు ఈ సిటీ అంటే చాలా ఇష్టం. మొత్తం ఎక్కడ చూసినా నీకు మొత్తం ప్రైవేట్ లైఫ్ ఉండిద్ది, అంటే నీ లైఫ్లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు, నువ్వు ఒక్కడే ఉంటే అసలు నాకు ఇలా ఒక్కడిని ఉండడం చాలా ఇష్టం అనమాట. అంటే ఒక్కడనే పీస్ఫుల్గా ఇలాంటి మనుషులకి చాలా దూరంగా. అదే మీరు టొరంటో కానీ స్కార్బో కానీ వెళ్తే ఎక్కడ చూసినా మీకు ఫుల్ క్రౌడే కనిపిస్తుంది. నీకు ఎక్కడికి వెళ్ళాలన్నా నీకు చాలా టైం పట్టిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకో మన గ్రాసరీస్ కొనాలంటే కరెక్ట్గా 5 minutesలో షాప్కి వెళ్ళిపోవచ్చు. అదే నువ్వు స్కార్బో లాంటి ప్లేస్లకి వెళ్ళాలంటే నీకు ట్రావెలింగ్ టైం పట్టిద్ది. అలాగే మా సిటీలో ఏంటంటే ఇలాంటి మీరు రూరల్ లాంగ్ ఇలాంటి దీన్ని మనం కైండ్ ఆఫ్ విలేజ్ అనలేం, కానీ ఒక కైండ్ ఆఫ్ స్మాల్ సిటీ. సో ఇలాంటి దగ్గర ఉంటే నీకు ఏమైందంటే నీకు అన్నీ తక్కువ అవుద్ది. నీకు ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్ తక్కువ అవుద్ది, రెంట్లు కొంచెం ఎక్కువ ఉంటాయి, కానీ వీటికి మాత్రం నీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అలాగే నీ దగ్గర ఒక $1 million ఉంటే మాత్రం, 1 million అవసరంగా ఒక 200K ఉంటే ఒక మంచి తెలుగు రెస్టారెంట్ ఓపెన్ చేస్తాయి ఈ సిటీలో. అసలు నువ్వు సూపర్ ఫాస్ట్గా రీచ్ అయిపోవచ్చు, నువ్వేం టేస్ట్ మంచిగా పెట్టి. బేసికలీ ఏం చేస్తా అంటే నేను ఒక 30 days మంత్లో ఉంటే 22 days మోస్ట్లీ బయటే తింటాను, బిర్యానీస్ కానీ ఇవన్నీ. నేను బిర్యానీ తినాలంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఒషావాకో టొరంటోకో ట్రావెల్ చేసి మరీ తింటాను. అంత డెడికేట్గా తింటాం మేము ఈ సిటీకి వచ్చాక. ఈ సిటీలో టేస్ట్ చేస్తే అసలు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు ఎందుకు తింటున్నానా ఈ సిటీలో అని చెప్పేసి. అలాంటిది నాకు కానీ ఎవరన్నా ఒక 120K నన్ను నమ్మి ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రం, నన్ను నమ్మి స్పాన్సర్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం అసలు మామూలుగా చూడరా డబ్బులు మీరు. ఎందుకంటే ఇక్కడ ఇండియన్ ఫుడ్కి కూడా చాలా డిమాండ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో చాలా మంది వస్తున్నారు. నువ్వు మరీ ఫ్యాన్సీ రెస్టారెంట్ ఓపెన్ చేయక్కర్లేదు, ఒక చిన్న సైజ్ రెస్టారెంట్. అంటే నువ్వు రెస్టారెంట్ పెట్టే స్పేస్ని తక్కువ స్పేస్లో ఇన్వెస్ట్ చేయాలంటే పెద్ద కాస్ట్లీ ఫర్నిచర్ కాకుండా చిన్న ఫర్నిచర్ పెట్టి టేస్ట్ మాత్రం మంచిగా పెడితే అసలు అదిరిపోతుంది. సో ఎవరికైనా ఐడియా ఉంటే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మంచి బిజినెస్ అది. సో దీని తర్వాత మనం ఇంకా జిమ్ ఒక 2 minutesలో వెళ్ళిపోతాం. మోస్ట్లీ నేను ఫిట్ ఫర్ లెస్కి ఎందుకు వెళ్తా అంటే
నాకు ఫిట్ ఫర్ లెస్ లో బ్లాక్ మెంబర్షిప్ ఉందన్నమాట. సో ఈ మెంబర్షిప్ ఏంటంటే బ్లాక్ మెంబర్షిప్ ఉంటే నీకు ఎనీ టైం అంటే నువ్వు ఈ ఒంటారియో మొత్తంలో జిమ్ ఎక్కడికైనా వెళ్ళచ్చు. సో అది అందుకని నేను బ్లాక్ మెంబర్షిప్ తీసుకున్నాను. దానికి మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటాయి. నాకు రోజు హైడ్రో మసాజ్ ఉంటుంది. సో బేసికల్లీ మెషిన్స్తో మసాజ్ ఉంటుంది. దీనికోసమే నేను ఈ ఫిట్ ఫర్ లెస్ తీసుకున్నా. మీరు ఇవన్నీ మీకు ఈ ఫీచర్స్ అన్ని వేరే జిమ్స్లో కావాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కానీ ఈ జిమ్ చాలా ఫ్లెక్సిబుల్. అయితే వన్ థింగ్ ఏంటంటే కొంచెం ఓవర్ క్రౌడీ ఉంటుంది, అదొక్కటి మీరు అడ్జస్ట్ అవ్వాలి. సో నేను మోస్ట్లీ ఇలా గోప్రో పట్టుకొని జిమ్ అంతా తిరగాను, కానీ ఒకసారి చూపిస్తాను జిమ్ ఎలా ఉంటుంది. ఈ టైంలో మోస్ట్లీ 12 o'clock సండే అంటే జిమ్ కొంచెం ఖాళీ ఉంటుంది. కానీ కొంచెం ఆట్ టైమింగ్స్లో వెళ్తే బాగుంటుంది. కొంచెం అందరు వెళ్ళే టైమింగ్స్లో వెళ్తే మాత్రం చాలా ఓవర్ క్రౌడీ ఉంటుంది. సో అలాగే నేను కొత్త కెమెరా అడుగున్నా. సో కెమెరాలో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మంచిగా తీసుకొని అప్లోడ్ చేస్తా. సో ఇంకా మనం డైరెక్ట్గా జిమ్కి వెళ్ళి కలుద్దాం. లెట్స్ గో. జిమ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఫిట్ ఫర్ లెస్ అని. సో ఇది ల్యాన్స్డౌన్లో ఉంటుంది. సో ఈ గుడ్ లైఫ్ ఫిట్నెస్, ఫిట్ ఫర్ లెస్ రెండు సేమ్. ఒకటి ఫ్రంట్ ఎంట్రన్స్, ఇంకోటి బ్యాక్ ఎంట్రన్స్. సో మా వచ్చేసి ఫిట్ ఫర్ లెస్. సో రెండింటి డిఫరెన్స్ ఏమి ఉండదు, కానీ నీ క్రౌడ్ ఎక్కువగా అంటే ఫిట్ ఫర్ లెస్, క్రౌడ్ తక్కువ అంటే గుడ్ లైఫ్ ఫిట్నెస్. సో ప్రైస్ కూడా కొంచెమే ఉంటుంది డిఫరెన్స్. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. నేను మోస్ట్లీ జాకెట్ ఎందుకు వేసుకున్నాను అంటే నా ఫోన్, నా ఎయిర్పాడ్స్ అన్ని దీనిలో పెట్టుకుంటాను, ఎందుకంటే నా ట్రాక్కి పాకెట్స్ ఉండవు. సో లోపలికి వెళ్ళి జిమ్ అలా గ్లింప్ చూద్దాం ఒక 10 seconds. ఇదేంటంటే మొత్తం నాకు కార్ అమ్మ ఇష్టం లేకపోయినా అమ్మాయి అనమాట. సో మరి ఇంకో ఆప్షన్ లేదు. కొన్నిసార్లు అలా అమ్మాల్సి వస్తే మనం యూజ్ చేసుకున్నప్పుడు ఎవరో ఒకరు యూజ్ చేసుకుంటూ ఉంటారు కదా. సో దట్స్ అబౌట్ ద వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.